హాయ్ దోస్తు, హవర్ యూ, ఎలాగున్నారు? బాగున్నారా? ఇప్పుడు మనము పెత్రామాస వస్తుంది కదా, పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటాము అంటారు కదా. మనము ఏదో ఒక రోజు ముగించుకుంటాం, ఆదివారమా, బుధవారమా, గురువారమా అని. అదే రోజు అన్ని రకాలు చేసి మనము కాకులకు కూడా పెడతాము కదా, అలా పెట్టండి. కానీ ఇప్పుడు పున్నమ పోయి మళ్ళీ అమావాస వస్తుంది కదా. అమావాస రాక మనం ఏది అండుకుంటుంది, కొంచెం రోజు మనం పనికి వెళ్ళే వాళ్ళమైనా పనికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి కొంచెం కాకులు ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం రోజు కొంచెం మనం ఏది అండుకుంటే అది కొంచెం అలా పెట్టాలి. అంటే ఇది ఈ 15 రోజులు అలాగే ఉంటుంది కదా. అలా మనం రోజు కొంచెం పెడితే రోజు కాకులు తింటాయి కదా. మనకు చాలా పితృదేవతల ఆశీర్వాదం చాలా లభిస్తుంది. అట్లా చేసి చూడండి, మీకు ఎటువంటి కష్టాలైనా దూరం అయిపోతాయి, ఎటువంటి బాధలైనా దూరం అయిపోతాయి. మీకు ఏమన్నా పనులు అవుతలేవు అనుకున్న వాళ్ళకు కూడా అవుతాయి. ఎందుకంటే పితృదేవతలు దేవుళ్ళతో మాట్లాడతారు, దేవుళ్ళను కోరుతారు. మా వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా చూడండి అని. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు అది గూన పెంకల ఇల్లు, పల్లెటూరు ఇల్లు. అది అప్పుడప్పుడు ఊరుస్తుంటుంది చాలా. మా బాపు ఇల్లు ఎక్కి మొత్తము సిమెంటే పూసేవాడు. మా బాబు చాలా బక్కగా ఉంటాడు కాబట్టి ఇల్లు ఎక్కి పూసేవాడు. ఈ సంవత్సరం చాలా వానలు పడినాయి, అయినా కానీ ఒక్క జాగలో కూడా ఊర్తలేదు. అంటే అతని ఆశీర్వాదం ఉంటేనే కదా. ఆయన పైన ఉన్నా కానీ అతని ఆత్మ మనపై ఉంటుంది. మనకు ఎలాంటి హాని కలగకుండా మన కుటుంబాన్ని కాపాడుతాడు. పితృదేవతల దగ్గర అంత పవర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మనము ఏదన్నా అండుకున్నా కానీ కొంచెం పెట్టాలి, కొంచెం కాకులకు వేయాలి. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. చేసి చూడండి, మీకే తెలుస్తుంది.